తెలంగాణ శ్రీశైలంలో జాతరకు తెరలేచింది. ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకి భక్తులు భారీగా తరలివస్తున్నారు. గజ్జల సవ్వడి, ఢమరుక రువ్వడి, పట్నాలు, భక్త నీరాజనాలతో ఎటుచూడు సందడే సందడి. కోరిన కోరికలు తీర్చే కోరమిసాల మల్లన్నకు ప్రణమిలుతున్నారు భక్తులు. ఘల్లు ఘల్లు గజ్జెల మోత, నుదుటిపై బండారి, పట్నాల సందడి. మల్లన్న జాతరకు తెరలేచింది. తెలంగాణ పల్లెల్ని ఒకచోట చేర్చే ఆధ్యాత్మిక వేడుక మల్లన్న జాతర. ఐనవోలు మల్లన్న క్షేత్రం తెలంగాణలో ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం. గొల్లకేతమ్మ, బలిజ మేడమ్మ సమేతంగా మల్లికార్జునుడు కొలువుదీరిన క్షేత్రమిది. కాకతీయుల కాలంలో మంత్రి అయ్యన్న దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. తరతరాలుగా ఇక్కడ జనజాతర ఘనంగా జరుగుతోంది. గజ్జెల్లాగుల సవ్వడి, డమరుక నాదాల ప్రతిధ్వని, ఒగ్గుగోలి వాయిద్యాల మధ్య శివసత్తుల పూనకాలతో ఐనవోలు మల్లన్న క్షేత్రం దద్దరిల్లిపోతుంది. ఐనవోలు మల్లికార్జున స్వామి జాతరలో మాత్రమే రకరకాల ప్రత్యేకతలు కనిపిస్తాయి. ఒకవైపు డమరుక నాదాలు, పట్నం ముగ్గులు, బండారి ప్రత్యేకత అయితే ఇక్కడికి వచ్చే భక్తులు ఈ విధంగా గజ్జల్లాగులతో ఇక్కడికి రావడం ప్రత్యేకత. ఆ గజ్జల్లాగులు ధరించిన ప్రతి ఒక్కరికి ఇక్కడికి రాగానే పూనకాలు వస్తుంటాయి. అక్కడ చూస్తున్నాం ఆ విధంగా గజ్జల్లాగు ధరించిన ఒక వ్యక్తి ఏ విధంగా పూనకాలతో ఊగిపోతున్నారో, ఇక్కడ మహిళలు కూడా అదేవిధంగా గజ్జల్లాగులు ధరించిన ప్రతి ఒక్కరూ పూనకాలతో ఊగిపోతారు. గజ్జల్లాగు ధరించిన ప్రతి ఒక్కరు ఇక్కడికి ఈ మల్లన్న స్వామి సన్నిధికి చేరుకోగానే ఈ విధంగా పూనకాలతో ఊగిపోతుంటారు. చెప్పండి, గజ్జల్లాగులు ఏంటి, దేనికోసం ధరిస్తారు? ఇది గజ్జల్లాగులు ఎందుకు వేసుకుంటారు? మల్లన్న సాయం కోసం. ఎందుకు మీకు దేవుడు వస్తాడా? మల్లన్న సాయం కోసం. ఆ దేవుడు మీ పైకి వచ్చినప్పుడు, మీకు పూనకం వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది? దేవుడు వచ్చినప్పుడు ఒళ్ళు బొంగిపోద్ది. అట్లా ఒళ్ళంతా బొంగిపోయి మొత్తం ఇక దేవుడు ఉన్నట్టు మనమేనా అట్లా. అది అంటే ఎవరైనా వచ్చి మీకు వాళ్ళ వాళ్ళ స్థితిగతుల గురించి ఇట్లా భవిష్యత్ ఏమైనా జాతకాలు తెప్పించుకుంటారా? జాతకాలకి ఎత్తుకుని మనకేం చెప్పించు. సో ఇది ఈ విధంగా ఇక్కడికి వచ్చిన చాలామందికి ఈ విధంగా గజ్జలాగులు ధరించాడంటే వారిపైకి మల్లన్న వచ్చాడని అర్థం. మల్లన్న వచ్చాడంటే వాళ్ళంతా ఇక్కడికి వచ్చే భక్తులు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు కూడా వారికి భవిష్యవాణి చెప్తుంటారు. సో ఐనవోలు మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఈ విధంగా ఈరగోళలు, ఈ విధంగా గజ్జల్లాగులు ధరించిన వాళ్ళంతా కూడా ప్రత్యేక ఆకర్షణ కనిపిస్తారు. ఒకవైపు డమరుకనాదాలు, ఇంకోవైపు గజ్జల్లాగులు ఇక్కడ చాలా సంథింగ్ స్పెషల్గా కనిపిస్తాయి. ఈ క్షేత్రంలో సంక్రాంతితో ఆరంభమై ఉగాది వరకు సాగే మల్లన్న బ్రహ్మోత్సవాలు మహావైభవంగా జరుగుతాయి. భక్తకోటి సందడితో కైలాసాన్ని తలపిస్తోంది ఈ క్షేత్రం. బండారి ధారణ, పట్నాలు, శివసత్తుల ఆనంద కేళి, ఇలా ఇక్కడ ఎన్నెన్నో విశిష్టతలు. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా వచ్చి బండ్లను ప్రభలు కట్టుకొని దేవాలయం చుట్టూ ప్రదక్షిణంగా నిర్వర్తిస్తారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మారినేని వంశస్థులచే పెద్ద వ్రతాన్ని నిర్వహించడం జరుగుతుంది. అది గ్రామం నుండి బయలుదేరి సుమారు సాయంకాలం 6-7 గంటల ప్రయాణించి వచ్చుకుంటూ రాత్రి తెల్లవారుదాం 4-5 గంటల వరకు కూడా ఈ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారికి భక్తులు విశేషంగా అభిషేక పూజ కార్యక్రమం నిర్వర్తించుకుంటారు. పెళ్లి కాని వాళ్ళకి వాళ్ళ ఒంటి మీదనే స్వయంగా మల్లికార్జున స్వామి వచ్చి మీకు ఇది జరగబోతుంది అని కూడా వాళ్ళతోనే, వాళ్ళ నోరుతోనే చెప్పించేటోడు. ఇక్కడ గజ్జల లాగులు వేసుకొని ఆడుతారు. దేవుడికి అదొక మొక్కుబడిలాగా డమరుకం మోయిస్తూ త్రిశూలం పట్టుకొని వాళ్ళ మొక్కులు తీర్చుకోనికే భక్తులు ఆ డ్రెస్అప్లో వస్తారు. దేవునికి ఎడ్ల బండిలో ధాన్యం వేసుకొని గుడి చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తారు. ఇదంతా కూడా మన పండగ రోజు జరుగుతుంది. కోరిన కోర్కెలు నెరవేర్చే కోరమీసాల మల్లన్నగా ఈ మల్లికార్జున స్వామిని పూజిస్తారు భక్తులు. తెలుగు రాష్ట్రాలు సహా దేశ నలుమూలల నుంచి ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. సంతానం లేని వారు సంతానం కావాలని కొబ్బరికాయతో ముడుపు కడుతుంటారు. బోనం, తలనీలాలు సమర్పిస్తే అనుకున్నది జరుగుతుందని భక్తుల విశ్వాసం. మల్లన్న స్వామిది బండారి పసుపు తీసుకొచ్చింది కాబట్టి అదే నమ్మకం. ఆ బొట్టు పెట్టుకుంటే చాలు మాకున్న రోగాలు కానీ భయాలు కానీ పోతాయి అనే విశ్వాసం మాకు చాలా ఉంది. మేము పెట్టుకున్నది అదే. ప్రతిదీ మేము నమ్ముతాం. ఏ కోరికలన్నా, ఏ ఆపదలన్నా స్వామి దగ్గరికి వచ్చి మొక్కుకుంటే మాకు కూడా ఎన్నో కోరికలు, ఆపదలు తీరినాయి. ఇక్కడ ఈ ప్రాంతంలో
చాలా ఐలోని మల్లన్న దేవస్థానం ఉన్నాయి, కానీ ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నేలబయ్యారం అని ఉంటుంది. దాన్ని కూడా పునరుద్ధరించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఒక భక్తుడిగా. ఎందుకంటే నేలబయ్యారంలో నడిచి వెళితే అందులో నడిచి వెళ్ళిన వారికి పాత రోగాలు ఏమున్నా హరించిపోతాయని చెప్పేసి ఒక నమ్మిక. ఒగ్గు పూజారులతో పట్నాలు వేయడం ఇక్కడ ఆనవాయితీ. మల్లన్న జాతరలో ఒగ్గు పూజలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. జగనీమాయ జంగమాది రూపంబు దేవుడో కుండ బోనం చేసి గంట దీపం పెట్టి పుట్టు వెంట్రుకలు తీసి పూలతో టేలు కట్టి పట్నమయ్య మా వంతు పట్నం మీద పవలించ నీ వంతు దేవుడో. ఇక్కడ సౌకు సాంప్రదాయం ప్రకారం పట్నం వేసి పంచరంగుల పట్నం వేసి ఇక్కడ మల్లన్న కళ్యాణం ఇక్కడ ఒగ్గు సాంప్రదాయం ప్రకారం దేవుణ్ణి స్తుతించి దేవుని కథను ఒగ్గు కథా రూపంలో చెప్పి ఇక్కడ చేయడం జరుగుతుంది. సో ఇది కేవలం మల్లన్న క్షేత్రంలో మాత్రమే కనిపించే ఒక విశిష్టత. ఈ డమరుక నాదాలు ఇక్కడ ఎటు చూసినా డమరుక నాదాలు ఈ విధంగా మోగుతుంటాయి. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు కూడా ఈ డమరుక నాదాలతో శివసత్తులు పూనకాలతో ఊగిపోతుంటారు. మల్లన్న సన్నిధిలో ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందని ఒక ప్రగాఢ విశ్వాసం. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ మల్లన్న సన్నిధిలో ఈ విధంగా పట్టణములు డమరుక నాదాల మధ్య వాళ్ళంతా ఆ మల్లన్నకు మొక్కులు చెల్లించుకుంటారు. ఐనవోలు ప్రాంగణమంతా శివసత్తుల పూనకాలు డమరుక నాదాలతో దద్దరిల్లిపోతుంది. ఈరగోలలు గజ్జల్లగుల భవిష్యవాణి ఇక్కడ మరో ప్రత్యేకత. కాకతీయుల కాలం నుండే ఐనవోలు గ్రామానికి చెందిన మార్నేని వంశస్థులు ఆలయ బాధ్యతలు చూసుకునేవారు. 1969 సంవత్సరంలో ఆలయ నిర్వహణను స్వచ్ఛందంగా దేవాదాయ శాఖకు అప్పగించారు. అప్పట్నుండి ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు ఎమ్మెల్యే నాగరాజు. జాతర ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న స్థానిక ఎమ్మెల్యే మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఐనవోలు జాతర ప్రత్యేకత ఏంటి? ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? సుమారుగా 2000 సంవత్సరాల నాటి పురాతనమైన ఈ యొక్క టెంపుల్ అప్పుడు కాకతీయ డయానసిస్ కట్టారు. దీనికి కాకతీయ తోరణాలు, తర్వాత చక్కటి నందీశ్వరుని వారిని కోరుకొని నందీశ్వరుని చెవులో ఏదైతే కోరికలు కోరుకుంటారో ఆ కోరికలు పూర్తయితాయని అపారమైన విశ్వాసం ఉన్న ఈ యొక్క ఐనవోలు వండల టెంపుల్. అట్లనే మాన్రేని రవీందర్ వారి ఫ్యామిలీస్ అంటే పూరపరాలు అన్నీ వారి యొక్క వారి యొక్క మొత్తం ఫ్యామిలీస్కు సంబంధించిన ఈ టెంపుల్ ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ప్రత్యేక నిధులు కోరినా దీన్ని పర్మనెంట్గా దీనికి కావాల్సిన స్ట్రక్చర్స్ డెవలప్మెంటు, అలాగే ఇది హెరిటేజ్ టెంపుల్ కాబట్టి హెరిటేజ్ పరంగా జూపల్లి కృష్ణారావు గారు వారిని ప్రత్యేకమైన కొన్ని నిధులు అడిగినాను. మార్నేని వంశస్థుల చేతుల మీదుగా నిర్వహించిన ఆనవాయితీ మార్నేని వంశీయులు మనతో. చెప్పండి రవీంద్ర గారు, అసలు ఈ జాతర అనేది మీ వంశం తరతరాలుగా మీ వంశం వాళ్ళు నిర్వహించే జాతర. సో అసలు ప్రత్యేకత ఏంటి? అసలు మొదటి నుంచి కూడా ఇక్కడ ఇలవెల్పుగా ఉన్నటువంటి ఈ దేవాలయం ప్రతి విషయంలో ఏ కోరిక కోరుకున్నా అందరూ కూడా మంచి జరిగే విధంగా మల్లికార్జున స్వామి ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శిల్పకళతో పాటుగా మరి దర్శనీయ స్థలంగా ఉన్నటువంటి ఏకైక దేవాలయము మరి తెలంగాణలో మరి ఐనవోలు మల్లికార్జున స్వామి మాత్రమే ఉన్నారు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు, ఎమ్మెల్యే నాగరాజు గారి నాయకత్వంలో తప్పకుండా ఈ దేవాలయము ఇంకా ముందు మంచి అభివృద్ధిలోకి వచ్చి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ముందుకు నడుస్తారని ఆ మల్లికార్జున స్వామిని ఆశీస్సు ఉండాలని కోరుకుంటున్నాం. ఐనవోలు జాతర అంటేనే సంక్రాంతి స్పెషల్. సో ఎక్కడెక్కడో ఇక్కడికి చేరుకునే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మాత్రమే కనిపించే ప్రత్యేకత బండారి పసుపుని ఇక్కడ చూస్తాం. మనం ఇక్కడ ఎవరి నుదుటన చూసినా పసుపు బండారి కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఆలయంలో కల్పించే ప్రత్యేకత ఈ సంక్రాంతి సందర్భంగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేసింది. సంక్రాంతి పర్వదినాన్ని నిర్వహించే ప్రభబండ్ల వేడుకను చూడడానికి జనం వేల సంఖ్యలో తరలివస్తారు. ప్రభబండ్ల ప్రదర్శనలో ఎలాంటి రాజకీయ ప్రదర్శనకు అవకాశం లేకుండా ఏర్పాట్లు చేశారు. ఈ 3 రోజులు చాలా జనాలు రావడం జరుగుతుంది. ఈ యొక్క భక్త జనానికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్వం నుండి ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ఆ బండ్లు తిరిగే కార్యక్రమం ఉంటుంది. దాంట్లో మాత్రం ఎలాంటి రాజకీయానికి సంబంధించిన బండ్లు కావు, అవి భక్తిపూర్వకంగా ఉన్న బండ్లు మాత్రమే అవి. డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేషన్ తోటి ఈ జాతర సక్సెస్ చేసే విధంగా అందరం కూడా ముందుకు పోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పరమశివుడి ప్రతిరూపమే మల్లికార్జునుడు. గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మ సమేతంగా కొలువైన కోరమీసాల మల్లన్నని కొలిచి మొక్కితే సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల నమ్మకం.